బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 7 లెసన్ 10 10వ పాఠము అపవాది యొక్క ముగింపు. అపవాది యొక్క ముగింపు. అపవాది యొక్క ఆవిర్భావమును మనం తెలుసుకున్నాం. అపవాది యొక్క మనుగడను మనం తెలుసుకున్నాం. అపవాది యొక్క ముగింపును ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అపవాది యొక్క ముగింపు ఎలా ఉంటుంది? అపవాది యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. అపవాది యొక్క ముగింపు వేదనతో కూడినదిగా ఉంటుంది, శిక్షతో కూడినదిగా ఉంటుంది. ఎందుకంటే అపవాది అయిన వాడు అబద్ధికుడు, అపవాది అయిన వాడు పాపాత్ముడు, అపవాది అయిన వాడు అనేక మంది నాశనమునకు కారకుడు. కనుక వాడి యొక్క ముగింపు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? చాలా భయంకరంగా ఉండాలని అనుకుంటున్నారు కదా, అలాగే ఉంటుంది. వాడు చేసినటువంటి ప్రతి దుశ్చర్యకు దేవుడు తీర్పు విధించాడు. ఆ తీర్పును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. అపవాది యొక్క ముగింపు ఎలా ఉండబోతోందో దేవుడు స్పష్టముగా తెలియజేశాడు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటల ద్వారా అపవాది యొక్క ముగింపును మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యం నుండి 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. మొదట ఇప్పటికే వాడు చెరలో వేయబడ్డాడు. ఇప్పటికే వాడు చెరలో వేయబడ్డాడు. వేయబడి కొంతకాలము విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడిన కాలములోనే ఇప్పుడు ఉన్నాడు. వాడు విడిపింపబడ్డాడు. భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఎవరితో యుద్ధం చేయటానికి? దేవునితో. అంతకు మునిపే వాడు ఒక యుద్ధాన్ని చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయి చావు దెబ్బ తిన్నాడు. అలాగని ఊరుకుంటున్నాడా? మనుష్యులను రేపుతున్నాడు. మనుషులను దేవుని మీద తిరగబడటానికి ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణగా గోగు మాగోగు అనేటువంటి ప్రజలు చెప్పబడ్డారు, పోలికగా చెప్పబడ్డారు. కానీ ఈ పోలికను మనం అర్థం చేసుకోగలిగితే సర్వజనులను కూడా, వాడిని వెంబడిస్తున్నటువంటి సర్వ మానవులను కూడా వాడు దేవునితో యుద్ధం చేయటానికి ప్రేరేపిస్తున్నాడు. అందుచేత వ్రాయబడిన మాటలు చూడండి. భూమి నలుదిశలయందుండు జనములను, భూమి నలుదిశలయందుండు జనములను. భూమికి 4 దిక్కులు ఉన్నాయి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ నలుదిశలయందుండు జనములను అంటే భూమి మీద నివసించుచున్నటువంటి ప్రతి మనిషిని అని అర్థం. దేవుని రాజ్యములోనికి వెళ్ళినటువంటి నీతిమంతులను మినహాయించి మిగిలిన వారిని అందరినీ, ఆ జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని. నాశనమునకు పోవువారు ఎందరు? కొంతమందా? లెక్క పెట్టగలిగినంతమందా? కాదు, లెక్కకు మించిన వారు సముద్రపు ఇసుక వలె ఉన్నారు. వాడి సైన్యం, వాడిని వెంబడించిన మనుష్య సమూహం. వీరిని అందరినీ మోసపరచి, వీరందరూ ఎందుకు వాడిని వెంబడిస్తున్నారు? వీరందరూ వాడి మాట విని దేవునితో ఎందుకు యుద్ధం చేస్తున్నారు? దేవునికి ప్రతిగా వారు ఎందుకు మారిపోతున్నారు? మోసం చేయబడ్డారు. వారందరూ కూడా మోసగింపబడ్డారు. వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. అపవాది అయిన వాడు మనుషులందరినీ కూడా వాడి వశం చేసుకున్నాడు. దేవునికి ఎదురు తిరగమని వాడు ప్రేరేపిస్తున్నాడు. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. పరలోకములో నుండి అంటే దేవుని యొద్ద నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. అపవాది మాట విని
దేవునికి ప్రతిగా మనుషులు మారిపోయినప్పుడు చివరకు వారు సాధించేదేంటి? ఏముండదు, నాశనం తప్ప. దేవుడు తలుచుకున్నాడంటే, దేవుడు ఆదేశించాడంటే అగ్ని దిగి వచ్చి దహించి వేస్తుంది అందరినీ. దేవుని కోపానికి ఎవరైనా తట్టుకోగలరా? అప్పుడప్పుడు చూపిస్తుంటాడు ఆయన శాంపిల్స్. దేవుని కోపము ఒక భూకంపం రూపంలో, ఒక సునామీ రూపంలో, ఒక తుఫాను ప్రళయం రూపంలో, ఒక పెనుగాలి రూపంలో, ఒక సుడిగాలి రూపంలో, ఒక కార్చిచ్చు రూపంలో ఆయన తన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. తాళగలరా? ఏ రాజ్యమైనా తాళగలదా? ప్రకృతి ప్రకోపానికి ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా, ఏ జనమైనా నిలవగలదా? లేదు. ఆయన కోపం అంత భయంకరంగా ఉంటుంది. ఇదిగో ఆయన కోపానికి అపవాదిని వెంబడించిన వారు బలైపోతున్నారు, బలైపోతారు అని వ్రాయబడింది. వర్తమానము మరియు భవిష్యత్తు. తర్వాత వారిని మోసపరిచిన అపవాది యొక్క ముగింపును ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా. మనుష్యులను మోసగించినటువంటి అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. ఇది అపవాది యొక్క భవిష్యత్తు. అపవాది యొక్క ముగింపు ఎలా ఉంటుందనగానే ఇదిగో ఎలా ఉంటుంది. దేవుడు ముందుగా యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నాడు. ఇదిగో అపవాది ముగింపు ఎలా ఉంటుంది. ఆ దేవదూత చెడిపోయింది, పాపము చేసింది, దురాత్మ అయిపోయింది. అలాగే వాడిని వెంబడించినటువంటి మరిన్ని దురాత్మల సమూహము, వీరందరూ కూడా మండుచున్నటువంటి వేడిమి గల అగ్ని గంధకముల గుండములో పడవేయబడతారు. ఇదిగో అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వాడిని వెంబడించినటువంటి దురాత్మల సమూహం అంతా అక్కడే ఉంటారు. వాడిని వెంబడించినటువంటి దురాత్మలు కలిగినటువంటి మనుషులందరూ కూడా అక్కడే ఉంటారు. దుష్టులైన మనుషులందరూ కూడా అక్కడే ఉంటారు, అక్కడే ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఎందుకు వేశాడు దేవుడు అగ్నిగుండములు ఈ అపవాదిని వెంబడించినటువంటి క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, దుష్టులైన మనుషులు, దురాత్మల సమూహములు, వీరందరినీ కూడా దేవుడు అక్కడ ఎందుకు వేశాడు? యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడటానికి, అంటే క్షణం తీరిక లేకుండా బాధను పొందటానికి. భూమి మీద ఉన్నప్పుడు మనుషులకు ఈ విషయం అర్థం కావటం లేదు. రాబోయే బాధ ఎంత భయంకరమైనదో భూమి మీద ఉన్నప్పుడు అర్థం కాకపోతే చాలా ప్రమాదం అండి. ఒక విద్యార్థికి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాకపోతే ఎలా చదువుతాడు? ఎలా ప్రయోజకుడవుతాడు? భవిష్యత్తు మీద భయం ఉంటేనే శ్రద్ధతో, ఆసక్తితో విద్యార్థి చదువుకుంటాడు కదా. అలాగే మానవ జీవితంలో మనము భవిష్యత్తు మీద అవగాహనను కలిగి ఉంటేనే, ఆ భయాన్ని మనం తెలుసుకుంటేనే భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో దేవుని వెంబడించగలం, ప్రయోజకులం అవ్వగలం. లేదు ఇప్పుడు మనం దేవుణ్ణి పట్టించుకోకపోతే అపవాదిని అగ్నిగుండములో బాధించే పరమందున్న తండ్రి మనలను ఎందుకు బాధించడు? కనుక యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, శరీరమును ఆత్మను కూడా అగ్నిలో నాశనము చేయగలిగిన వానికి, నశింప చేయగలిగిన వానికి, బాధింపగలిగిన వానికి మీరు మిక్కిలి భయపడవలను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు కదా. మనకు ఆ మాటలను ఇప్పుడు మర్చిపోకూడదు. మనం అపవాది యొక్క ముగింపును దేవుడు మనకెందుకు చెబుతున్నాడంటే, ఇదిగో మనము భయమునొందాలి, మనకు కూడా ఇక్కడ సంబంధం ఉంది. అపవాదిని వెంబడించామా, అదిగో మనం కూడా అపవాది పొందిన ముగింపును పొందుతాం. లేదు, అపవాదిని కాదు, యేసుక్రీస్తు ప్రభువును మనము అంగీకరించి ఆయన రక్షణలో కొనసాగుతూ నిత్యత్వానికి చేర్చుకొనబడ్డామా, నిత్యము సంతోషంలో ఉంటాం. నిత్య రాజ్యములో దేవునితో మనము కలకాలము ఉంటాం. యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడాలంటే అపవాదిని వెంబడించండి. లేదు, నేను నిత్యకాలము నా ప్రభువుతో ఉండాలి, అక్కడ బాష్ప బిందువులు ఉండవు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ బాధ ఉండదు, చింత ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, రోగం ఉండదు. ఉన్నతమైనటువంటి లోకములోనికి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నారా? ఇప్పుడు కొద్ది కాలము కష్టపడండి,
దేవుని కొరకు కష్టపడండి, దేవుని చిత్తమును నెరవేర్చుటకు కష్టపడండి, దేవుని వాక్యమును పరిపూర్ణము చేసుకున్నటకు కష్టపడండి. దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని మీకు దయచేస్తాడు. అపవాది యొక్క ముగింపు చాలా భయంకరమైనది, చాలా వేదనతో కూడుకున్నది, చాలా బాధతో కూడుకున్నది. ఆ ముగింపులోనికి మీరు వెళ్ళకూడదని దేవుడు ఈ పాఠాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మీరు జ్ఞానాన్ని నేర్చుకోండి అని దేవుడు మన మీద ప్రేమతో ఈ విషయాలను వెల్లడి చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్న మాటలు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నారు ప్రభు. అనీతిమంతులను చూచి, దుష్టులను చూచి, అక్రమకారులను చూచి, శపింపబడినటువంటి ఆ మనుష్యులను చూచి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు చూడండి. నన్ను విడిచి అంటే ఇక నా దగ్గర మీకు నిమిత్తం లేదు, పని లేదు. భూమి మీద ఉన్నప్పుడు, మీకు సువార్త ప్రకటింపబడినప్పుడు క్రీస్తు ప్రభు మీ చెంతకు వచ్చాడు, మీ హృదయం అనే తలుపు కొట్టాడు. మీరు ఆహ్వానించారా? మీరు ఆహ్వానిస్తే గొప్పవారే, మీరు ఆహ్వానిస్తే ఆయన వారే, ఆయన రాజ్యంలో ఉన్నవారే, ఆయనకు సంబంధించిన వారే. లేదు, ఆయన కొరకు మీరు బ్రతకలేదా? ఇదిగో, శపింపబడిన వారై అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్య ఆగ్ని. అపవాది యొక్క ముగింపు ఎక్కడుంటుంది? నిత్యాగ్నిలో ఉంటుంది, పరలోకంలో ఉండదు. పరలోకంలో ప్రారంభమైంది, నిత్యాగ్నిలో ముగిసిపోతుంది. అపవాది యొక్క ప్రారంభం ఎక్కడుంది? అపవాది యొక్క ఆవిర్భావం ఎక్కడుంది? పరలోకంలో దేవదూతలు, ప్రధాన దూతలు. కానీ ఆ ప్రధానత్వాన్ని కోల్పోయారు, పాపము చేశారు, పాపము చేసేలా మనుషులను ప్రేరేపించారు, శిక్షలోనికి వెళ్ళిపోయారు. తీర్పును బట్టి, దేవుని తీర్పును బట్టి శిక్షలోనికి వెళ్ళిపోతారు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము తప్ప ప్రపంచంలో ఇక ఏ పుస్తకము కూడా, ఎవరి మాటలు కూడా అపవాది యొక్క ముగింపును మీకు చెప్పవు. దేవుడు చాలా స్పష్టముగా మీకు నేర్పిస్తున్నాడు. అపవాది యొక్క ముగింపు నిత్యాగ్నిలో ఉంటుంది, నిత్య శిక్షలో ఉంటుంది, బాధతో కూడినదిగా ఉంటుంది, వేదనతో కూడినదిగా ఉంటుంది. మీరు ఆ అపవాది పొందే ముగింపులోనికి వెళ్లకుండా ఉండాలంటే దేవుని వెంబడించండి, దేవుని వాక్యమును అంగీకరించండి, రక్షణలో కొనసాగండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే పేతురు గారి యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. ఎందుకు ఇదంతా సంభవించింది, అసలు ఏం జరిగింది, అపవాది యొక్క ముగింపు ఇలా ఉండడానికి కారణమేంటో ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు చూడండి. దేవదూతలు, ఒకప్పుడు వాటి యొక్క ప్రారంభం ఎక్కడ? దేవదూతల మధ్య వారి యొక్క ఉనికి ఒకప్పుడు. దేవదూతలు పాపము చేశారు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవుడు పాపము చేసిన దేవదూతలని విడిచిపెట్టలేదు, పాపము చేసిన మనుషులను ఎందుకు విడిచిపెడతాడు? కనుక భయము కలిగి దేవునికి విధేయతగా మీరు మీ బ్రతుకును కొనసాగించండి. పాపము చేసిన దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదు, శిక్షకు పంపించాడు, తీర్పు విధించాడు, నిత్యాగ్నికి పంపించాడు. కటిక చీకటి గల బెలములు, నిత్యజీవం లేదు అక్కడ, నిత్య నాశనం అది. ఆ బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించేశాడు దేవుడు. కనుక ప్రియులారా, ఎంత మాత్రము చులకనగా ఈ మాటలను తీసుకోకండి, అవిధేయతలో ఉండకండి. దేవునికి వేర విధేయతను చూపించాలి, పరమ విధేయతను చూపించాలి, పరమ భక్తులుగా మీరు ఉండాలి. దేవునికి ఎంత భక్తిని చూపిస్తే అంత ప్రయోజనాన్ని పొందుతారండి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. దేవునికి ఎంత భక్తిని చూపిస్తే అంత ప్రతిఫలాన్ని, అంత బహుమానాన్ని మీరు తప్పకుండా పొందుతారు. కనుక దేవుని మాటకు మనము విధేయులుగా జీవించాలి.
అపవాది యొక్క ముగింపు మనకు నేర్పే పాఠం అదే. దేవునికి మనం లోబడాలి, దేవునికి మిక్కిలి భయపడాలి అనేటువంటి పాఠం మనకు అపవాది యొక్క ముగింపు నేర్పిస్తుంది. అలాగే యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూడండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకోలేకపోయాయి దేవదూతలు ఒకప్పుడు. ఈ దురాత్మలన్నీ, అపవాది కూడా ఒకప్పుడు దేవదూతలు, ప్రధాన దూతలు. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఎక్కడికి తప్పించుకొని వెళ్ళిపోవడానికి వీలు లేదు. దాక్కుని తప్పించుకోవడానికి, కనుమరుగవ్వటానికి వీలు లేదండి. అపవాదికి కానీ, వాడిని వెంబడించిన దురాత్మల సమూహమునకు కానీ, వాడిని అనుసరిస్తున్న మనుషులకు కానీ తప్పించుకోవటానికి వీలుండదు. ఆయన బంధించి భద్రం చేస్తున్నాడు, శిక్షకు పంపిస్తున్నాడు, తీర్పుకు కావలిలో ఉంచుతున్నాడు. ఆ తీర్పు ఏమని చెబుతోంది? ఇదిగో వారు మిక్కిలి వేడిమి కలిగినటువంటి అగ్ని గంధకములు కలిగినటువంటి గుండములో పడవేయబడతారు, వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు అని తెలియజేస్తుంది. కనుక ఈ విషయాలన్నింటినీ మనం అర్థం చేసుకుంటూ దేవునికి మిక్కిలి భయపడాలి. ఈ లోకంలో ఒక పోలీసుకు భయపడతారు, ఒక లాయర్కి భయపడతారు. మీరు తప్పు చేస్తే ఒక పోలీసుకు భయపడరా? తప్పు చేసినా చేయకపోయినా పోలీసుని చూడగానే కొంతమందికి ఆ ఫోబియా ఉంటుంది, భయం ఉంటుంది. అలాగే ఒక లాయర్, నల్లకోటు వేసుకున్నటువంటి లాయర్ ఒక జడ్జిని చూడగానే భయం. ఇంతకంటే ఎన్నో రెట్లు చెప్పాలంటే వారు కూడా, ఆ నల్లకోటు వేసుకున్నటువంటి జడ్జి కూడా, లాయర్ కూడా, పోలీసు శాఖలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా, కానిస్టేబుల్ మొదలుకున్న ఉన్నత అధికారులు కూడా, ప్రతి ఒక్కరూ సైనికులు, అందరూ అధికారులు, ఉద్యోగులు, అందరూ ఏ అధికారంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లోబడాలి, మిక్కిలి భయపడాలి. అపవాది అయిన వాడే దేవునికి మిక్కిలి భయపడుతూ గడగడలాడిపోతున్నాడు. వాడు నిత్య శిక్షకు భయపడిపోతున్నాడు. చూసారా? కనుక అపవాది ముగింపును మీరు అర్థం చేసుకుంటున్నారంటే మీరు దేవునికి మిక్కిలి భయపడుతూ దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలని పాఠాన్ని నేర్చుకోవాలి. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఈ మాటలను పలుకుతున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వాక్యం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితని, నేను వారిని భద్రపరిచితని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. యేసుక్రీస్తు ప్రభువు తన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకున్నారు. ఆయన రక్షణకర్త. ఎవరు నాశనం అవుతున్నారు? నాశనపుత్రుడు నాశనం అవుతాడు. వాడి పేరే నాశనపుత్రుడు. అపవాది యొక్క ముగింపు నాశనం కాక మరేంటి? ఎందుకనగా వాడి పేరే నాశనపుత్రుడు, వాడు నాశనం అవడానికే పుట్టాడన్నట్టుగా వాడి యొక్క ప్రవర్తన కనిపిస్తోంది. ఈరోజు మనుష్యులలో ఎవరి ప్రవర్తన అయితే ఇదిగో అపవాది ప్రవర్తన వలె ఉన్నదో వారు కూడా నాశనపుత్రులుగా మారిపోతున్నారు. అంటే నాశనము కొరకే వారు బ్రతుకుతున్నట్టుగా అర్థమవుతుంది. ప్రభువారు అంటున్నారు, తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు, తండ్రి నీవు నాకు అనుగ్రహించినటువంటి మనుషులను నేను కాపాడుకున్నాను. నాశనపుత్రుడు తప్ప, వాడిని వెంబడించిన వారు తప్ప మిగిలిన వారందరూ కూడా సేఫ్, నా దగ్గర సురక్షితంగా ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కనుక నాశనపుత్రుని వలె మనం ఉండకూడదు. నాశనపుత్రుని వెంబడించి నాశనమైపోయే వారముగా మనం ఉండకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి. దేవుని కొరకు బ్రతుకుచున్న వారముగా మనం ఉండాలి. అపవాది యొక్క నాశనమును గూర్చి ఇంకనూ పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచించగలిగితే పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యంలో మీరు చూడండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. అప్పుడు ఆ ధర్మ విరోధి
బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేతనే వాడిని నాశనం చేస్తారండి. తన ఆగమన ప్రకాశము చేతనే వాడిని నాశనం చేస్తారండి. వాడు సంహరింపబడతాడు. ఆయన నోటి ఊపిరి చాలు. అంత గొప్ప అధికారంలో ఆయన ఉన్నారు. అంత పరమ నీచ స్థాయిలో అపవాది ఉన్నాడు. మరి వాడిని వెంబడిస్తారా? ప్రభువుని ఆశ్రయిస్తారా? ఆలోచించండి. ప్రభువైన యేసు రెండవ రాకడలో ఎలా వస్తారో తెలుసా? ఆయన నోటి ఊపిరి చేత వాడిని సంహరిస్తారు. వాడి అధికారం అంతా కూడా కుప్పకూలిపోతుంది. వాడు నిత్య నరకాగ్నికి తరలింపబడతాడు. అపవాది యొక్క ముగింపు భయంకరంగా ఉంటుంది. ఆయన ఆగమన ప్రకాశము, ఆయన వస్తున్నప్పుడు ఆ వెలుగుకే వాడు నాశనం అయిపోతాడు. అంత గొప్పగా ఆయన యొక్క ఆగమనం ఉండబోతోంది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మీరు చాలా ఉన్నతంగా తీసుకోవాలి. అపవాది ముగింపు భయంకరంగా ఉంటుంది. ఆ ముగింపులోనికి నేనెందుకు వెళ్ళాలి? ఆ ముగింపు పొందడానికి కాదు నేను పుట్టింది. ఉన్నతమైన లోకాన్ని స్వతంత్రించుకోవడానికి నేను పుట్టాను. ఇదిగో నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించుచుండగా ఎందుకు ఈ అవకాశాన్ని నేను కాదనుకోవాలి? నా పాపములను ఆయన క్షమిస్తున్నారు. నేను పశ్చాత్తాపపడుతున్నప్పుడు నన్ను ఆదరిస్తున్నారు. తన హక్కును చేర్చుకుంటున్నారు. తన మార్గంలో నడవమని నన్ను ఆహ్వానిస్తున్నారు. కనుక నేను హృదయపూర్వకముగా నా ప్రభువును నేను రక్షకునిగా ఒప్పుకుంటున్నాను. నా ఆశ్రయ దుర్గముగా నేను అంగీకరిస్తున్నాను. ఆయన మార్గములో కొనసాగుతున్నాను అని మనం అందరము చెప్పగలగాలి. ఆయన కొరకే మనం బ్రతకాలి. అపవాది యొక్క ముగింపును మనము ఎన్నటికీ పొందకూడదు. ఆ ముగింపులోనికి మనం వెళ్ళకూడదు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనే 2వ అధ్యాయంలోనే 3వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని వ్రాయబడింది. ప్రభువు యొక్క మహాదినము రావాలంటే ముందుగా వాడి యొక్క అధికారం అంతా కూడా జరగాలి. వాడి యొక్క హేయక్రియలన్నీ కూడా జరగాలి. అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ముగింపబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ జరుగుతుంది. ఇక్కడ ఏమని రాయబడింది చూడండి. ఆ పదప్రయోగం చూడండి, మీరు జాగ్రత్తగా చదవండి. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది కదా, మనుషులు భ్రష్టులైపోతున్నారు కదా. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు. ఫుట్నోట్లో చూడండి, నాశన పాత్రుడు అనగానే నాశన పుత్రుడు. వాడు నాశనం కొరకే పుట్టాడు అన్నట్టుగా వాడి యొక్క ప్రవర్తన మారిపోయింది. అలాగే నాశన పాత్రుడకు పాపపురుషుడు అని వ్రాయబడింది. పాపపురుషుడు అనగానే ప్రాచీన ప్రతులలో ఏమనుంది చూడండి, ధర్మ విరుద్ధ పురుషుడు అని పాఠాంతరము. ధర్మ విరుద్ధ పురుషుడు, పాపపురుషుడు, వాడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. కనుక వాడు నాశనపాత్రుడు, వాడు పాపపురుషుడు. వాడిని ఏమాత్రం మనుషులు వెంబడించటానికే వీలు లేదు. వాడి పన్నాగములు ఇదిగో పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపిస్తున్నాయి. వాడు ఏ విధంగా మనుషులను మోసగిస్తాడో ప్రారంభం నుంచి తెలియచేయబడింది. కనుక దేవుని వాక్యము చెంతకు రండి. మిమ్మును మోసగించే వారి దగ్గరకు వద్దు, మిమ్మును బ్రతికించేవారిని మీరు నమ్మండి. వారు చెప్పినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తును పోలి నడుచుకోండి. ప్రభువు కొరకు జీవించండి. ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మీరు పొందుతారు. లేదంటే చాలా భయంకరమైనటువంటి వేదనలోనికి మీరు వెళ్ళిపోతారు. అలాగే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చూడగలిగితే, దేవునికి అవిధేయులైనటువంటి మనుషులు నిత్య నాశనానికి వెళతారని ఇక్కడ తెలియజేయబడింది. ఉదాహరణగా అమాలేకీయులు ఇక్కడ పేర్కొనబడ్డారు. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వాక్యం, మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను. అమాలేకీయులను చూచి ఉపమాన రీతిగా ఏమంటున్నాడు చూడండి. బిలాము ఉపమాన రీతిగా అమాలేకీయుల వైపు చూచి ఏమంటున్నాడు చూడండి. అమాలేకు అన్యజనములకు మొదలు. అన్యజనములు ఎక్కడ ప్రారంభమయ్యారట? అమాలేకీయుల దగ్గర.
అమాలేకీయుల దగ్గర. అమాలేకు అన్యజనములకు మొదలు. వాడు ఒక చిరునామాగా కనిపిస్తున్నాడు. అపవాది అయిన వాడు పాపాత్ములందరికీ ఒక చిరునామాగా, ఒక ప్రారంభముగా ఎలా కనిపిస్తున్నాడో, అమాలేకు అన్యజనములకు మొదలు, వాని అంతము నిత్య నాశనమే. వాని అంతము నిత్య నాశనమే. మీకు అర్థమవుతుందా? అపవాది యొక్క నాశనము నిత్య నాశనం, అన్యజనముల యొక్క నాశనము నిత్య నాశనం, ఎవర్ లాస్టింగ్, నిత్యము ఉంటుంది ఆ నాశనం. యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతురు. మీరు అన్యజనములుగా మిగిలిపోదాం అనుకుంటున్నారా? ఇదిగో అన్యజనముల యొక్క గతి ఏంటో చూడండి. అన్యజనములకు అమాలేకు మొదలైతే వాడి అంతము నిత్య నాశనమే. అన్యజనముల అంతము నిత్య నాశనమే. దేవుని ఎరుగని వారు. అన్యజనములు అంటే ఎవరు? దేవుని ఎరుగని వారు, దేవుని కొరకు బ్రతకని వారు. వీరందరూ కూడా అన్యజనములు. ఈ అన్యజనములను దేవుడు నాశనానికి పంపిస్తాడు. నిత్య నాశనం అన్నాడు. అపవాదిది నిత్య నాశనం. వాడి కుమారులే కదా వీరందరూ, వాడి కుమారులే వీరందరూ. నిత్య నాశనము, నిత్య నాశనము. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, అన్యజనముల వలె మనం ఉండకూడదు, దేవుని జనముల వలె మనం ఉండాలి. దేవుని ఎరిగిన వారముగా, దేవుడు అనుగ్రహించిన రక్షణలో మనము ప్రవేశించిన వారముగా, ఆ రక్షణను వెంబడించుచున్న వారముగా మనం ఉండాలి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వాక్యం నుండి ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఒకప్పుడు పూర్వము జీవితం, ఇప్పుడు మనం రక్షణలో ఉన్నవారము అయితే, ఒకప్పుడు మన పూర్వపు జీవితం ఎలా ఉండేది? పాపపు క్రియలతో ఉండేది, అపవాది యొక్క అధికారంలో ఉండేది. వాటిని ఒక్కసారి మనం తలుచుకోగానే, నేను పూర్వం ఎలా ఉండేవాడను అని తలుచుకోగానే సిగ్గుతోస్తుంది మనకి. అంత దారుణంగా ఉండేవాడనా? అంత దారుణంగా మాట్లాడేవాడనా? అంత దారుణమైన ఆలోచనలు నాలో ఉండేవా? అప్పుడు నాకు దేవుడు తెలియదా? అప్పుడు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ పరిచయం లేదా అని మనము ఆ పూర్వపు చీకటి దినములను తలుచుకున్నప్పుడు సిగ్గుగా ఉంటుంది. వాటి యొక్క ఫలితం ఏంటి? వాటి యొక్క ఫలితం ఏంటి? సంతోషమా? మరణము. మరణము, అపవాది యొక్క ముగింపు మరణము, నిత్య నాశనము. చూడండి వ్రాయబడిన మాటలు చూడండి. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మరి ఇప్పటి కాలాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. మీరు ప్రభువులో ఉన్నవారైతే, రక్షణలో మీరు ఉన్నవారైతే, దేవుని జ్ఞానమును నేర్చుకొని దానిని అనుసరిస్తున్నవారైతే, ఇప్పటి కాలాన్ని గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడ్డారు, దేవునికి దాసులయ్యారు, దేవుని మార్గంలోనికి వచ్చేసారు, దేవునికి మిక్కిలి భయపడుతున్నారు. ఇప్పుడు ఇలా మీరు జీవించడం వలన పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఇప్పుడు మీకు మరణం కాదు, గొప్ప ఫలం ఎదురు చూస్తుంది. మరి ఇంకనూ క్రీస్తు మార్గంలోనికి రాని వారెవరైనా ఈ మాటలు వింటూ ఉంటే ఇంకెందుకు ఆలస్యం? క్రీస్తు యొక్క మార్గములోనికి రాకుండా మీరు ఎందుకు తడవు చేయుచున్నారు? భయంకరమైనటువంటి నిత్య నాశనం ఒకవైపు ఎదురు చూచుచుండగా మీరు ఆ నాశనమును తప్పించుకోవాలనుకుంటే కనుక ప్రభువు మార్గములోనికి వెంటనే అడుగు పెట్టాలి. ప్రభువును ఆశ్రయించండి, ప్రభువుకు ప్రార్థన చేయండి, మీ పాపములను క్షమించమని అడగండి. వెంటనే ఆయన మీ పాపములను క్షమిస్తాడు. మీ పాపపు జీవితమును విడిచిపెట్టండి, పరిశుద్ధతలో కొనసాగండి. పరిశుద్ధత కలుగుట మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. నిత్య జీవంలోనికి మనం వెళ్ళిపోబోతున్నాం, నిత్య మరణంలోనికి కాదు. అపవాది అయిన వాని యొక్క ముగింపు నిత్య నాశనము, నిత్య మరణము. కానీ మనము క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారముగా ఉన్నప్పుడు వాటి అంతము, మన జీవితము యొక్క అంతము, మన క్రియల యొక్క అంతము నిత్య జీవము. చూడండి, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము.
పాపము వలన వచ్చు జీతము రిజల్ట్ మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. కనుక ఆ నిత్య జీవమును మనము ఎల్లప్పుడూ కొనసాగించుకుంటూ ఉండాలి. ఆ నిత్య జీవములోనే మనము నడుచుకుంటూ ఉండాలి. దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినప్పుడు నిత్య జీవాన్ని పోగొట్టుకుని నిత్య మరణంలోనికి వెళ్ళడం అంటే అది బుద్ధిహీనతే కదా, మూర్ఖత్వమే కదా. కనుక ఎంత మాత్రం అటువంటి పరిస్థితిని మన జీవితంలో రానివ్వకూడదు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా క్రీస్తు యొక్క రక్షణలోనికి రానివారు ఈ మాటలు వింటూ ఉంటే వెంటనే మీరు క్రీస్తు ప్రభు యొక్క రక్షణలో ప్రవేశించాలి. బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడాలి. దేవుని కొరకు మీరు జీవించాలి. దేవుని చిత్తమును మీరు నెరవేర్చాలి. ఎందుకంటే దేవునిలో మనం ఉన్నప్పుడు మన యొక్క అంతము నిత్య జీవము, అపవాదిని వెంబడించుచున్నప్పుడు మన అంతము నిత్య మరణము, నిత్య నాశనము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. పౌలు గారు అంటున్నారు ఇక్కడ, బాధతో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇదిగో ప్రియులారా, సహోదరులారా, క్రీస్తును ఎరిగిన తర్వాత కూడా కొంతమంది మరలా వెనకడుగు వేస్తున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. జాగ్రత్త, నిత్య నాశనం ఎదురు చూస్తోంది అటువంటి వారి కొరకు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీటిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఇదిగో ఈ విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నాను ఈ విషయాన్ని గురించి అని పౌలు గారు అంటున్నారండి. ఎందుకంటే అంత బాధ ఆయనకి. నిత్య నాశనం అంటే మాటలకు అందనిదండి, వర్ణనాతీతం అండి. చాలా భయంకరమైనటువంటి వేదన. అపవాదిని దేవుడు ఎంత కఠినముగా శిక్షించాలనుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. యుగ యుగములు రాత్రింబగళ్ళు వారు బాధింపబడతారు. రెస్ట్ అనేది ఉండదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటలలో ధనవంతుడు లాజరును గూర్చిన సందర్భం వచ్చింది. ధనవంతుడైన వాడు ఎంత వేదన అనుభవిస్తున్నాడు. అసలు ఈ ప్రదేశంలోనికి నేనైతే వచ్చేసాను కానీ ఎవ్వరూ రాకూడదు అనుకుంటున్నాడు. ఎవ్వరు రాకూడదు. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు అస్సలు ఇక్కడికి రాకూడదని ఏడ్చేస్తున్నాడు, బాధపడిపోతున్నాడు, కేకలు వేసేస్తున్నాడు. రాకూడదు, వారి ఇక్కడికి రాకూడదు. ఎందుకంటే వారికి తెలియదు, ఇదిగో నేను అనుభవిస్తున్నాను, ఇది చాలా భయంకరమైన వేదన. ఈ వేదనలోనికి వారు రాకూడదు. అబ్రహాం గారు ఆ లాజరును పంపించి ఆ 5 సహోదరులకు బుద్ధిని చెప్పించండి అంటున్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు, ఎక్కడి నుంచి వెళ్ళడానికి కుదరదయ్యా, ఎక్కడి నుంచి వెళ్ళడానికి కుదరదు నా కుమారుడా. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాటలే వినాలి. భూమి మీద బోధకులు ఉన్నారు, వారు చెప్పిన మాటలు వినాలి. భూమి మీద సువార్త ప్రకటింపబడుతోంది, వారు చెప్పిన మాటలే వినాలి. భూమి మీద దేవుని రాజ్యం ఉంది, ఆ దేవుని రాజ్యము ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను వారు వినాలి, వారు నమ్మాలి, వారు మారాలి. అంతే తప్ప మృతులలో నుండి ఒకడు వెళితే మారతారని నీవనుకుంటున్నావేమో, కానీ దేవుని ఉద్దేశ్యం అది కాదు, దేవుని సంకల్పం అది కాదు. భూమి మీద ఉన్నటువంటి మనుష్యులలోనే నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతులు ప్రకటించినటువంటి సువార్తను మనుషులు వినాలి, మారాలి అని అబ్రహాం గారు అక్కడ తెలియజేస్తున్నారు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అపవాది యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. కనుకనే ఇదిగో పౌలు గారు ఇక్కడ, మీరెందుకు అపవాదిని వెంబడిస్తున్నారు, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారా, ఇదిగో ఏడ్చుచు ఈ విషయమై మీకు చెబుతున్నానంటున్నారు పౌలు గారు. ఎందుకు ఏడ్చుచు చెప్పుచున్నారు? నాశనమే వారి అంతము. మీకు తెలియటం లేదు, మీరు ఎంత భయంకరమైన నాశనానికి వెళ్ళిపోతున్నారు, మీకు అర్థం కావటం లేదు. నాశనం అంటే అది మామూలుగా ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది. మీరు భరించలేనంతగా ఉంటుంది. కనుక ఇప్పుడే మార్పు నొందండి, ఇప్పుడే స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోండి. మరల వెనకడుగు వేసేవారుగా ఉండకూడదు, మాటికి చెప్పించుకునేవారుగా ఉండకూడదు.
నాశనం అంటే చాలా భయంకరమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. దేవుని మాట స్థిరమని మీకు తెలుసు. దేవుని మాట చెక్కు చెదరనిదని మీకు తెలుసు. ఆకాశము గతిస్తుందేమో, భూమి గతిస్తుందేమో, ఆయన మాటలలో పొల్లు సున్నా కూడా తప్పిపోదు అని మీకు తెలుసు. మరి స్థిరమైన మాటగా మీరు స్వీకరించాలి. అపవాది నాశనము చాలా భయంకరమైనది. నాశనమే ఇదిగో వారి అంతము. ఎవరైతే అపవాదిని వెంబడిస్తున్నారో, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారో, వారి యొక్క అంతము చాలా భయంకరంగా ఉంటుంది. నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారు ఎలా ప్రవర్తిస్తున్నారు? కడుపు నిండితే చాలనుకుంటున్నారు. జానుడి కడుపు నిండితే చాలనుకుంటున్నారు. శరీర సంబంధమైనటువంటి సుఖాలను కోరుకుంటున్నారు. లోకానుసారమైనటువంటి ప్రవర్తనతో ఉంటున్నారు. నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. ఏమండి? వారు సిగ్గుపడాలండి. ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు విషయంలో ఇలా బ్రతుకుతున్నందుకు వారు సిగ్గుపడాలి. కానీ అతిశయిస్తున్నారు. భలే బ్రతుకుతున్నాను లోకం కోసం, శరీరం కోసం, ఈ దోపిడీతో, ఈ అక్రమంతో, ఈ లంచగొండితనంతో, ఈ వ్యభిచారంతో, ఈ నరహత్యతో భలే బ్రతుకుతున్నాను, టీవీగా బ్రతుకుతున్నాను అని కాళ్ళు రగరేస్తున్నారా? ఎంత దారుణం ఇది! ఎంత దారుణమైన పరిస్థితి ఇది! అపవాది అయిన వాడు చెడ్డ ధైర్యాన్ని పుట్టిస్తున్నాడు వీరిలో. పాపమును జరిగిస్తూ మరల పైగా ఎలా ఉంటున్నారండి? పశ్చాత్తాపంతో ఉండటం లేదు, సిగ్గుపడుతూ ఉండటం లేదు, ధైర్యంగా తిరుగుతున్నారు, ఎత్తుకొని తిరుగుతున్నారు. తలదించుకుని తిరగాలి. అసలు వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు అతిశయపడుచున్నారు. దేవుని వాక్యమే చెప్పగలదు యథార్థాన్ని. ఇంకెవరు మాట్లాడలేరు ఈ యథార్థాలు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుచున్నారు. ఇదిగో దీనిని సంపాదించుకుందాం, దానిని సంపాదించుకుందాం అనేటువంటి వాటి మీద వారు మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన సిటిజన్షిప్ పరలోకంలో ఉంది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనం ఇక్కడ వారం కాదు, ఇక్కడ ఉండిపోయే వారం కాదు. మన యొక్క ముగింపు ఇక్కడతో ఉండదు, దీనితో ముడిపడినదిగా ఉండదు. పరలోకానికి వెళ్ళాలి మనం. మన ప్రారంభం ఎక్కడ జరిగిందో మన ముగింపు కూడా అక్కడికే వెళ్ళాలి. అంతే తప్ప ప్రారంభం పరలోకంలో, ముగింపు నరకంలో ఉండకూడదు అపవాది వలె. మన ప్రారంభం ఎక్కడో, మన నివాస స్థలం ఎవరో అక్కడికి వెళ్ళిపోవాలి మనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం, సిద్ధపడుతున్నాం, కనిపెట్టుకుని ఉన్నాం. ప్రభువైన యేసు త్వరగా రమ్ము, నీ రాకడ కొరకు నేను సిద్ధపడుతున్నాను, కనిపెట్టుకుని ఉంటున్నాను అని చెప్పగలుగుతున్నాం. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మనము ఈ దేన శరీరంతో ఉండిపోం, ఈ మర్త్యమైన శరీరంతో ఉండిపోం, ఈ ఉడిగిపోతున్నటువంటి శరీరంతో ఉండిపోం, ముడతలు పడుతున్నటువంటి శరీరంతో ఉండిపోం. మహిమ శరీరముగా మన శరీరం మార్చబడేటువంటి రోజు ఒకటి రాబోతోంది. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. మన యొక్క ముగింపు ఎలా ఉండబోతుందంటే చాలా ఆశ్చర్యంగా ఉండబోతుంది, అద్భుతంగా ఉండబోతుంది. కానీ అపవాది యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉండబోతుంది, చాలా దారుణంగా ఉండబోతుంది. మరి మనం కోరుకునే ముగింపు ఎలా ఉండాలి? ఒక నీతిమంతుని ముగింపు ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువులో నిత్య జీవాన్ని పొందేదిగా ఉంటుంది. ఒక దుర్మార్గుని యొక్క ముగింపు ఎలా ఉంటుంది? అపవాది ద్వారా, అపవాదిని పోలి నిత్య నాశనానికి వెళ్ళిపోయేదిగా ఉంటుంది. కనుక నిర్ణయం మీ వంతు. ఇన్ని సంగతులను విన్నారు. అపవాది యొక్క ప్రతి రహస్యాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. వీటన్నిటిని మీరు నేర్చుకున్నారు. ఇక మీదట ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని మీరు భావిస్తున్నారో ఆ ఆలోచనపై మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ నొంది దేవుని రాజ్యంలో ప్రవేశించి నీతి క్రియలు జరిగిస్తూ ప్రభువును పోలి నడుచుకుంటూ నిత్య జీవానికి మీరు అంగీకరింపబడాలని మీరు ఆ విధమైనటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకుని దేవుని మార్గంలోకి వచ్చేసారా? గొప్పవారు అవుతారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. లేదు, ఈ మాటలను నేను అంగీకరించలేను అని వెనకడుగు వేస్తారా? అపవాదిని పోలి నిత్య నాశనమునకు మీరు కూడా తరలింపబడతారు.
మంచి నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము నిలిచి మనకు తోడయుండునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల చేత మా హృదయాన్ని తాకారు. తండ్రి, మా బ్రతుకులను మార్చాలనేటువంటి తపనతో అద్భుతమైనటువంటి వాక్య వివరణను మీరు మాకు అందించారు. అపవాది యొక్క మరణము ఎంత భయంకరంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా మాకు చూపించారు. మీ మాటలకు తలదించి, మీ మాటలకు చెవియొగ్గి, మీ మాటలకు మా హృదయాన్ని అర్పించి మీ కొరకు నమ్మకముగా బ్రతుకును ఉద్దేశిస్తున్నాము. తండ్రి, మమ్మను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మమ్మను స్వీకరించండి. నిత్య జీవమునకు అర్హులుగా చేయండి. అందునిమిత్తము ఈ భూజీవిత కాలములో మేము బ్రతకవలసినటువంటి విధానమును మాకు నేర్పండి. మీ కృపలో మమ్మను కాపాడండి. మీ ఆలోచనను అనుసరించి జీవించుటకు తండ్రి మమ్మను ముందుకు నడిపించండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, వాడి ఉనికిని నిత్య నాశనములో ముగించటానికే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆగమనము జరగబోచున్నదని మేమందరము ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము. మీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడండి. వాక్యమునకు విరోధముగా మేము ప్రవర్తించకుండా వాక్యానుసారమైనటువంటి జీవితములను ఎల్లప్పుడూ మేము కలిగి ఉండగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.